ఇక్కడ మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు మీ మెప్పు పొందేదానికోసం, కేవలం మీ మెప్పు పొందేదానికోసం మా యొక్క నాయకుడి యొక్క కార్యక్రమాన్ని ఏదో ఇబ్బందులు పెట్టాలన్నటువంటి భావనతోటి 2-3 రోజుల నుండి అదే పనిగా తిరిగి ప్రజలను రెచ్చగొట్టి తీసుకొచ్చిండ్రు. ఒక రీతిగా మీకు కూడా అవమానకరమే. మీ అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీకి 4 చోట్ల ధర్నా, 4 చోట్ల నిరసనలు తెలిపితే 4 చోట్ల, ఒక చోట 10 మంది, ఒక చోట 8 మంది, ఒక చోట 15 మంది, ఇంతమంది అన్న మీకుంది. అది మీకు కూడా చిన్నతనమే కదా. మీరు చేయదలుచుకుంటే ఇంకొక రోజు బ్రహ్మాండంగా చేసుకోండి. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈ రీతిగా రెచ్చగొట్టి, ప్రజలను రెచ్చగొట్టి లేదా ఆడ ఇబ్బందులు కలిగించాలనేటువంటి భావనలతోటి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అది మీరు ఎంక్వైరీ జరిపించి వారి మీద చర్యలు తీసుకోండి. ఆ బాధ్యతను ఖచ్చితంగా మీ మార్కాపూర్ శాసనసభ్యుడు, మీ పార్టీ శాసనసభ్యుడైనటువంటి కందుల నారాయణ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే ఈ రీతిగా చేసినారు. లేకపోతే రాత్రి 2 ఆయనకు పొదిల్లో పట్టణంలో తిరగాల్సిన పనే ముందే ఒకసారి ఆలోచన చేయండి. సీసీటీవీలు చూసినా కూడా ఈ రోజైనా బయటపడతాయి. రాత్రి ఎక్కడున్నారు ఆయన, ఎన్నింటప్పుడు తిరిగినారు, ఇదంతా ఏంటి? ఇంకా చాలా మేలు భగవంతుడి దయ వల్ల, అధికారుల యొక్క గట్టి నిర్ణయాల వల్ల మా కార్యకర్తలకు దెబ్బలు తగిలితే తగిలి ఉండొచ్చు. పోలీసు వారు లాఠీ చార్జ్ చేసిందని నేను తప్పుపడ్డంలే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి వారు చర్యలు తీసుకున్నారు. అంత గట్టిగా వాళ్ళు మా కార్యకర్తలను కొట్టినప్పటికీ కూడా ప్రశాంతంగా మా నాయకులు ముందుకు పోయినారు. అది ఏమాత్రం కొద్దిగా పొరపాటు జరిగినా చాలా పెద్ద విఘాతం జరిగి ఉండేది. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మీ శాసనసభ్యుడు అనేది కాకుండా మీరు పాలకులుగా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇక్కడ శాంతి భద్రతలు అనేది ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఎంక్వైరీ జరిపించండి. మీ నాయకుడు పొరపాటు చేసింటే అతని మీద చర్యలు తీసుకోండి. మాదేదన్నా పొరపాటు ఉంటే మేము కూడా దానికి అధికారులు ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. మార్కాపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కావాలనే అర్ధరాత్రి పొదిల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పొదిలి పొగాకు వేలం కేంద్రం వద్ద పోరుబాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దరిమిల మరి ఆయన అర్ధరాత్రి పూట పొదిల్లో ఉండి టీడీపీ కార్యకర్తలను, నాయకులను స్కెచ్ వేసి మరి రెచ్చగొట్టారని ఆయన తెలపడం జరిగింది. అదేవిధంగా నారాయణ రెడ్డి చేస్తున్నటువంటి వికృత చేష్టల వల్ల మరి పొదిలి కాన్స్టిట్యున్సీలో కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మహిళల ముసుగులో మరి దాడికి ఉసికొల్పారని ఆయన పరోక్షంగా కూడా కందుల నారాయణ రెడ్డి మీద మరి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు విమర్శలు చేయటం జరిగింది. ఇలాంటి దాడుల వల్ల ఒరిగేదేమీ లేదని ప్రజలందరూ గమనిస్తున్నారని, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పోరుబాట అనేది రైతుల సంక్షేమం కోసం వైసీపీ చేపట్టిందని, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, దీన్ని రాజకీయం చేస్తూ కూడా మరి తెలుగుదేశం తీసుకున్నటువంటి ఇలాంటి నీచమైనటువంటి చర్యలను ఖండిస్తున్నట్లు అన్నా రాంబాబు తెలపడం జరిగింది.